నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. సో మనం ఈ రోజుల్లో ఎంత హెల్త్ కాన్షియస్ అయినా, ఎంత ఫుడ్ కాన్షియస్ అయినా ఎక్కడో పొరపాటు జరుగుతూనే ఉంది. సో చిన్న చిన్న సిమ్టమ్స్ నుండి వైరస్ల దాకా పోతుంది. సో ఈ వైరస్లు అనేవి ఎందుకు వస్తున్నాయి, ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నాం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనతో డిస్కస్ చేయడానికి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం అన్ని వివరాలు. సార్ నమస్తే రాజేష్ గారు. సో మనం ఈ మధ్య కాలంలో చాలా వైరస్ల పేరు కొత్త కొత్తవి వింటాం. హాంటా అని, లేకపోతే నోరా అని. సో క్యూబాలో రీసెంట్గా మనం విన్నాం ఇబోలా అనేది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఇవన్నిటి గురించి ఒక్కొక్కటి మీరు వివరించుకుంటూ చెప్తారా? ఎందుకు ఇలా ఇవన్నీ వైరస్లు వస్తున్నాయి, అసలు ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి? సో బేసిక్లీ మీరు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి, మెటబాలిక్ రిలేటెడ్ డిజీజెస్ ఎక్కువ వస్తున్నాయి. వీటిలో ఒక డైమెన్షన్ చూస్తే రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతుంది. ఇమ్యూనిటీ పరంగా ప్రతి ఒక్కరిలో డెఫిషియన్సీ అనేది కనిపిస్తుంది. సో మెడికల్ అడ్వాన్సెస్లో సిగ్నిఫికెంట్గా అడ్వాన్సెస్ ఉన్నవి యాంటీబయాటిక్స్. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి ఒక అదుపు దాని ద్వారా ఉంది. మరి వైరల్ ఇన్ఫెక్షన్స్కి అంత ఎవల్యూషన్ లేదు. యాంటీవైరల్ డ్రగ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో రోగనిరోధక శక్తి అండ్ యాంటీవైరల్ డ్రగ్స్ లేకపోవడం, ఈ రెండు కాంపోజిషన్లో డెఫినెట్గా ఇన్ఫెక్షన్ రేట్స్ అనేవి వైరస్ ద్వారా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పాపులేషన్ పెరుగుతుంది. డయాబెటీస్ అనగానే ఫస్ట్ గుర్తు రావాల్సింది మన బాడీలో ఇమ్యూనిటీ పరంగా లోపాలు వచ్చింది అని. ఎందుకంటే డయాబెటీస్లో ఇన్ఫెక్షన్ లెవెల్స్ ప్రెవలెన్స్ పెరుగుద్ది. అలాగే అలాంటి వ్యాధులు మనం చూసుకుంటూ వెళ్తే క్యాన్సర్ వ్యాధులు చాలా ఎక్కువగా వస్తుంది. క్యాన్సర్ ఇట్ సెల్ఫ్ ఒక ఇమ్యూన్ డెఫిషియన్సీ స్టేట్. ఇక్కడ కూడా వైరస్ విజృంభించడానికి ఛాన్స్ ఉంది. అయితే మనందరం నేర్చుకున్న లెసన్ ఏంటంటే కోవిడ్లో సిగ్నిఫికెంట్గా ఎఫెక్ట్ అయ్యారు, చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. కోవిడ్లో రీసెర్చ్ పరంగా తెలిసింది కూడా ఎవరికైతే ఇమ్యూనిటీ పరంగా ఎఫెక్ట్స్ ఉంటాయో బాడీ మీద వాళ్ళకి సివియారిటీ ఎక్కువగా ఉంది. సో అదే కోణం నుంచి తీసుకుంటే ఎవరికైతే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు వస్తున్నాయో వాళ్ళు జీవక్రియలు సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, దినచర్యలు సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, వీటి కారణంగా మన బాడీలో ఈజీగా ఇట్లాంటి వైరస్లు ఎంటర్ అవుతున్నాయి. మరి ఈ వైరస్లు ఎంటర్ అయినప్పుడు జనరల్గా సహజంగా మనందరికీ ఫ్లూ జ్వరం వస్తుంది. ప్రతి ఒక్కరికి సీజన్లో వస్తుంది. ఫ్లూ రాగానే అందరం అనేవాళ్ళం వస్తుంది, ఎవ్రీ సీజన్లో వచ్చిపోతుంది. అలాగే మనకి చిన్నప్పుడు చికెన్ పాక్స్ ఒకసారి వస్తే మళ్ళీ రాదు అని చాలాసార్లు చెప్పేవాళ్ళు. కానీ చికెన్ పాక్స్ మళ్ళీ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, మ్యూటేషన్స్ అనేవి జరుగుతున్నాయి, వేరియేషన్స్ ఇన్ ద వైరస్ వస్తున్నాయి. వాటిని చంపే విధంగా మనం ఏవైతే డివైస్ చేస్తున్నామో అవి మార్చుకొని డిఫరెంట్ ఫామ్లో ఇంకా విరులెంట్గా, ఇంకా తీవ్రతను చూపించే విధంగా మనము ఇది కోవిడ్లో క్లియర్గా చూసాం. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్లో. సో ఆ విధంగా చూసుకుంటూ వస్తే విరులెన్స్ ఫ్యాక్టర్, మ్యూటేషన్ ఫ్యాక్టర్ ఇలా మారుతూ వస్తున్నాయి. కాబట్టి వ్యాక్సినేషన్ మీద ఎక్కువగా ఆలోచిస్తున్నాం. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఒక న్యూ స్ట్రెయిన్ వ్యాక్సిన్ అనేది ఫ్లూ వైరస్ గురించి ఎక్కువగా ఇస్తుంటాం. సో రకరకాలుగా అడ్వాన్సెస్ జరుగుతున్నా కానీ వైరస్ కారణంగా చూసుకుంటే మీరు అన్నట్టు చాలా టైప్స్ ఆఫ్ వైరస్ మనకి తెలుస్తూనే ఉంది. డిఫరెంట్ రకరకాల పేర్లు ఏవేవో ఎక్కడెక్కడో ప్రపంచవ్యాప్తంగా ఎఫెక్ట్ అవుతూ వస్తున్నాయి. తర్వాత మీరు గమనిస్తే బహుశా ఒక 30 years బ్యాక్ ఇంత ఇంటర్నేషనల్ ట్రావెల్ లేదు. సో ఈసారి ఇప్పుడు మనం ఎక్కువగా మాట్లాడుతున్నది హాంటా వైరస్. ఇక్కడ ఏమవుతుంది, ట్రావెల్ ద్వారానే ఇది వచ్చింది. ఎప్పుడైతే ట్రావెల్ చేశారో ఈ ట్రావెల్ గ్రాఫ్ జియోపాలిటిక్ వేసుకుంటే ఎక్కడెక్కడ ఇక ఈ షిప్ వెళ్ళిందో అక్కడంతా స్ప్రెడ్ అవుతూ వచ్చింది. సో మన దేశం నుంచి ఎవరన్నా అలా వచ్చుంటే డెఫినెట్గా ఆ వైరస్ మనకు కూడా స్ప్రెడ్ అవుతుంది. సో దిస్ ట్రావెల్ అనేది ఓవర్సీస్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి స్ప్రెడ్ అనేది కూడా మనము గమనించుకోవాలి, దాని గురించి అవేర్నెస్లో ఉండాలి. సో ఒక టైప్ ఆఫ్ వైరస్ అనే కాదు, ఏ టైప్ ఆఫ్ వైరస్ అయినా కానీ మనకు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. తర్వాత ఈ హాంటా గురించి మాట్లాడితే ఎక్కువగా సౌత్ అమెరికా, ఆఫ్రికా, యూరప్ ఇట్లాంటి దేశాల్లో ఎక్కువగా ఉండేది. మేము పుస్తకాల్లో చదువుకుంది కూడా అదే. మరి దీని స్ప్రెడ్ అక్రాస్ ద కాంటినెంట్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉందా? డెఫినెట్. ఎందుకంటే ఆ షిప్లో ఏదైతే జరిగిందో వాళ్ళు ఫ్లైట్ పట్టుకొని వెళ్ళినప్పుడు
జొహాన్స్బర్గ్లోనే ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో దిగినప్పుడు అక్కడ కూడా స్ప్రెడ్ అయినట్టు గమనించారు. సో ది సేమ్ థింగ్ మనకు కానీ ట్రాన్సిట్ అయితే మనకు కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో అవేర్నెస్ అనేది ఉండాలి, బేసిక్ ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. అఫ్కోర్స్ మనందరికీ గైడెన్స్ అనేది ఆల్వేస్ ఉంది, WHO ద్వారా కానీ నేషనల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ద్వారా కానీ మనకు ఆ గైడెన్స్ అనేది వస్తుంది. మోర్ ఇంపార్టెంట్గా మనం హ్యాండ్ఫుల్గా ఫస్ట్ హ్యాండ్గా కోవిడ్లో చాలా నేర్చుకున్నాం దట్ వీ షుడ్ బీ హ్యావింగ్ ఏ గుడ్ హెల్త్, ఇంప్రవైజేషన్ ఆఫ్ హెల్త్, డైలీ హ్యాబిట్స్ బెటర్మెంట్, ఇమ్యూనిటీ పరంగా బెటర్మెంట్, మనకున్న ఎగ్జిస్టింగ్ డిజీజెస్ని కంట్రోల్లో ఉంచాలి. ఇట్లాంటివన్నీ కూడా గమనించుకుంటే డెఫినెట్గా మనం ఈ వైరస్ని అధిగమించవచ్చు. ఓకే. సో సార్, మీరు ఇందాక అంటున్నట్టు మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ చేసుకోవడం వల్ల, జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కరెక్ట్గా ఉండొచ్చు అని. సో హంటా వైరస్ అనేది రీసెంట్గా విన్నాము, చచ్చిపోయిన ఎలకల ద్వారా ఇంటి చుట్టుపక్కల, సో దీని ద్వారా కూడా వస్తుంది. సో దీనికి ఫుడ్కి ఎలాంటి లింక్ లేదు. సో ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు మనం? సో ఒక ఇంట్రెస్టింగ్ కాంపనెంట్, మీరు జనరల్గా ఈ ఎలుకల గురించి మాట్లాడితే ఎలుకలు అన్నీ ఉండేది ఎక్కడైతే ఫుడ్ ఉంటుందో అక్కడే. సో బేసిక్లీ హాంటా వైరస్ని ఒక జొనాటిక్ డిజీజ్ అంటాం, అంటే యానిమల్స్లో స్ప్రెడ్ అయ్యే డిజీజ్, హ్యూమన్ ఫ్యాక్టర్ తక్కువ. ఇక్కడ ఏంటి, ఇదివరకు ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఏంటి, ఎలుకలు వెళ్ళి ఆ ఫుడ్ని కంటామినేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే రైస్ ఉందనుకున్నాం, ఇది బియ్యం తినడానికి వస్తాయి కదా, వాటి డ్రాపింగ్స్ అంటే ఎక్స్క్రీటా, యూరిన్ కానీ ఫీసిస్ కానీ, వీటిలో హాంటా వైరస్ స్ప్రెడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉందని గమనించారు. సో ఇప్పుడు మనం ఇట్లాంటి రైస్, ఇట్లాంటి గ్రెయిన్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడో పెద్ద స్టోరేజెస్లో, వేర్ హౌసెస్లో పెడతాం, అక్కడంతా ఎలుకలు ఉంటాయని మనకు తెలుసు. సో ఫార్చునేట్గా ఈ హాంటా వైరస్లో ఒక 50 రకాలు ఉన్నా కానీ ఒక రకమే మనకి హ్యూమన్కి స్ప్రెడ్ అయ్యి డ్యామేజ్ కాజ్ చేస్తుందని గమనించారు. ఆ రకం స్ప్రెడ్ అయినప్పుడు మాత్రం మనకి హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది కూడా గమనించారు. ఫార్చునేట్లీ మన దేశంలో ఆ రకం లేదు ప్రస్తుతానికి. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ ఎలకలు ఎక్కడైతే ఉంటాయో, వీటి డ్రాపింగ్స్ ఎక్కడైతే పడతాయో, ఇవి ఎండిపోయిన తర్వాత కూడా, ఆ డ్రాపింగ్స్ డ్రై అయిపోయిన తర్వాత కూడా ఇన్ఫెక్షన్ పొటెన్షియల్ ఉంటుంది వీళ్ళలో. సో కేర్ఫుల్గా ఉండండి. సో ఎక్కడైనా ఇలాంటి స్టోరేజ్ ఫెసిలిటీస్లో రొడాన్స్ ఎక్కువగా ఉన్నాయి, అంటే ఎలకలు, బొద్దింగులు ఏవో ఉన్నాయి కదా ఆ రకాలు. సో అవన్నిట్లో ఉన్నప్పుడు వాటిని శుభ్రపరిచే విధానంలో స్వీప్ చేసేసి వదిలేయొద్దు. అక్కడ ఏం చేయమంటున్నారు, బ్లీచింగ్ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసి అది స్ప్రే చేయండి, కొద్దిగా వెట్ అయ్యేటట్టు చూడండి, దెన్ క్లీన్ ఇట్ అప్. సో బ్లీచింగ్ పౌడర్ ద్వారా అది చచ్చిపోతుంది ఆ వైరస్ అనేది. సింపులెస్ట్ శానిటైజేషన్ ప్రొసీజర్. సో ఇలాంటివి చేస్తే మనకు ఉన్న ఈ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ హాంటా వైరస్ని మనం తగ్గించుకోవచ్చు. ఓకే. సో బేసిక్గా ఇది స్ప్రెడ్ అయ్యింది కానీ, లేకపోతే ఒకవేళ వచ్చిన పర్సన్ కానీ ఎలాంటి లక్షణాలు ఉంటాయి సార్? సో దీనికి వచ్చినాక కూడా ఏదైనా వ్యాక్సిన్ అనేది సొల్యూషన్ ఉందా? సో బేసిక్లీ ఎనీ వైరస్, ఆల్ ద వైరసెస్కి ఒక టైప్ ఆఫ్ స్ప్రెడ్. మనందరం నేర్చుకుంది ఏంటి, ఏరోజోల్ స్ప్రెడ్, అంటే డ్రాప్లెట్ స్ప్రెడ్. సో ఇలాంటి కంటామినేటెడ్ ఏరియాస్లో ఎప్పుడన్నా స్వీప్ చేశారనుకోండి, ఆ పార్టికల్స్ ఏవైతే రెమినెంట్స్ ఉన్నాయో అవి ముక్కు ద్వారా లంగ్స్లోకి ఎంటర్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అయితే మనందరం గమనించింది ఏంటి, వైరస్ అన్నీ కూడా జ్వరము, ఒళ్ళు నొప్పులు, హెడ్ఏక్, నీరసంగా ఉండడం, జాయింట్ పెయిన్స్, ఇవి కామన్ ఫ్యాక్టర్స్. అది ఎటువంటి వైరస్ అయినా తీసుకోండి, అది డెంగీ కావచ్చు, చికెన్ గునియా కావచ్చు, ఫ్లూ కావచ్చు. సో ఎనీ టైప్ ఆఫ్ వైరస్ ఈ ప్రజెంటేషన్ అనేది కామన్. కానీ ఈ జ్వరాల్లో కూడా మోడ్ ఆఫ్ ఎంట్రీ అనేది ఇంపార్టెంట్. మీరు కోవిడ్లో గమనిస్తే అందరికీ గుర్తుండేది ఏంటంటే, లంగ్స్లో వస్తే కోవిడ్ అనేవారు, కానీ జీర్ణాశయానికి సంబంధించి కూడా కోవిడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. సో వైరస్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ బట్టి ఆ అవయం ఎఫెక్ట్ అవ్వడం జరుగుద్ది. అలాగే ఈ హాంటా వైరస్లో లంగ్స్ ద్వారా ఎంటర్ అవ్వడం వల్ల లంగ్కి సంబంధించిన వ్యాధులు వస్తాయి. అలాగే బాడీలో జీర్ణాశయం ద్వారా ఎంటర్ అయినా కానీ ఆ విధంగా వస్తాయి. ఇంకా కొన్ని ఏరియాస్లో కిడ్నీని ఎఫెక్ట్ చేస్తూ కిడ్నీ మీద తీవ్రత చూపించే విధంగా ఈ హాంటా ప్రజెంటేషన్ ఉండేదానికి ఛాన్స్ ఉంది. సో ఇనీషియల్ పార్ట్లో ప్రోడ్రోమ్ అంటాం మేము, వాటిల్లో ఏ ఫ్లూ జ్వరంకి ఎలా ఉంటాయో అదే సిమ్టమ్స్ దీనిలో కనిపిస్తాయి. కానీ ఇక్కడ అందరు గమనించుకోవాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఆ షిప్లోనే ఉందారనుకున్నాం,
వాళ్ళు షిప్ దిగేసి వచ్చేసారు, హ్యాపీగానే ఉన్నారు. ఆఫ్టర్ 2 months ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే ఆ కాంటాక్ట్ ఉంది కదా అనేది గమనించుకోవాలి. ఎందుకంటే దీని ఇంక్యుబేషన్ పీరియడ్, పర్టికులర్గా హాంటో వైరస్ గురించి మాట్లాడుతున్నప్పుడు 1 వారం నుంచి 8 వారాల దాకా ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఇలాంటి ఏరియాస్కి మనం వెళ్ళి వచ్చినప్పుడు, ఇలాంటి ట్రావెల్ జరిగినప్పుడు, ఇలాంటి ఎక్స్పోజర్ జరిగినప్పుడు, ఇలాంటి ఇన్సిడెన్సెస్ జరిగినప్పుడు ఎలిమెంట్ ఆఫ్ డౌట్ అనేది ఉండాలి. ఎందుకంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ వల్ల మనకి కాంప్లికేషన్స్ తగ్గించుకోవచ్చు. సో ఆ విధంగా హాంటా ఉండేదానికి ఛాన్స్ ఉందా అనేది మనం ఆలోచించాలి. ఇది ఒక్కటే అనే కాదు, మీరు అన్నట్టు ఎబోలా అన్నాం, ఆ ఏరియాకి వెళ్ళొస్తే ఎస్ ఎబోలా గురించి కూడా మాట్లాడాలి. సో ఏదన్నా ట్రావెల్ చేసినప్పుడు, ఏదన్నా ఎక్స్పోజర్ ఉన్నప్పుడు అది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్గా మీ ట్రీటింగ్ ఎక్స్పర్టీస్కి ఇవ్వాలి. మేము ఇక్కడికి వెళ్ళొచ్చాము, ఇదేమైనా ఛాన్స్ ఉంటుందా అని చెప్పడం ముఖ్యం. సో సార్, ర్యాట్ హెపటైటిస్ అనేది కూడా హాంకాంగ్లో చాలా స్ప్రెడ్ అవుతుంది. సో దాని గురించి చెప్పండి. సో బేసిక్లీ ఈ ఎనీ ఫార్మ్ ఆఫ్ వైరస్, ఇప్పుడు మీరు అంటున్నారు ర్యాట్ హెపటైటిస్ అని, ఎనీ ఫార్మ్ ఆఫ్ వైరస్ వెన్ దెర్ ఈస్ ఇన్సిడెంట్స్ ఆఫ్ కేసెస్ రిపోర్టెడ్, ఫస్ట్ అనలిటికల్గా చూసుకోవాల్సింది ఎందుకు వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, దీని నుంచి హ్యూమన్ టు హ్యూమన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సపోజ్ నేను అన్నట్టు బిగినింగ్లో నా రోగనిరోధక శక్తి మంచిగా ఉంది, పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఇన్సిడెంట్స్ ఆర్ ఎంట్రీ పాయింట్ అనేది తగ్గిపోద్ది. సో మనము కరెక్ట్గా ఉన్నప్పుడు ఈవెన్ ఆ ఇన్సిడెంట్స్ ఆఫ్ కేసెస్ని మనం తగ్గించుకోవచ్చు. మన హెల్తే బాగాలేదనుకోండి, అది ఈజీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఇంటు ద బాడీ, దానివల్ల అవయాలు ఎఫెక్ట్ అవ్వడం ఈజీగా జరుగుద్ది. దాని కారణంగా కాంప్లికేషన్స్, దెన్ లెంత్ ఆఫ్ స్టే ఇన్ ద హాస్పిటల్ కూడా పెరిగేదానికి ఛాన్స్ ఉంది. సో అలాంటివి రాకుండా చూడాలంటే ఫస్ట్ ప్రికాషనరీ మ్యాటర్స్. ఇప్పుడు మీరు అన్నట్టు ర్యాట్ హెపటైటిస్ అనేది కాదు, ఎనీ హెపటైటిస్ ఆర్ ఎనీ వైరస్, మనం శానిటైజేషన్ ప్రొసీజర్స్ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నామా లేదా, మన బాడీ స్ట్రెంగ్త్ మనం మెయింటైన్ చేసుకుంటున్నాం, మనం ప్రివెన్షన్, ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని. సో ఆ ప్రివెంటిటివ్ ఆస్పెక్ట్ మనం చూస్తున్నామా లేదా, ఇట్లాంటివి చేసుకుంటే మనకి ఎటువంటి వైరస్ అయినా, ఎటువంటి వ్యాధి అయినా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇందాక హాంటా గురించి మాట్లాడుతూ ఆపేసాం. సో అది ఈ హాంటా అనేది వీర్యంలో 6 ఏళ్ల పాటు ఉంటుందని రిపోర్ట్స్ కూడా వచ్చాయి. సో అది రూపాంతరం చెంది మళ్ళీ ఎస్టీఐగా మారుతుందని, సో అదేంటి సార్? సో స్పొరాడిక్ ఎవిడెన్సెస్ అయితే అలా ఉన్నాయి, అంటే అక్కడక్కడ ఇలాంటి రిపోర్టింగ్ అయితే జరిగింది. కానీ జనరల్గా మన ఇమ్యూనిటీ పరంగా చూసుకుంటే ఎనీ ఫార్మ్ ఆఫ్ టాక్సిన్ వైరస్ క్యారియర్ స్టేట్లో అయితే హాంటా వైరస్ అనేది ఉండదు. అది స్వతహాగా బాడీ క్లియర్ అప్ చేసేసుకుంటుంది, బాడీ ఇమ్యూనిటీ ద్వారా అది సోకకుండా చేసుకుంటుంది. కాబట్టి జనరలీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం క్యారియర్ స్టేట్ అనేది అంత ఇన్సిడెన్స్ అయితే హాంటా వైరస్కి సంబంధించి లేదు. ఓకే సార్, సో అలాగే నేను అడిగినట్టు నోరా వైరస్ గురించి కూడా ఒకసారి మీరు చెప్పండి. దాని లక్షణాలు ఎలా ఉంటాయి, అది అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అది డేంజరా? సో బేసిక్లీ నోరా వైరస్ అనేది ఎక్కువగా వింటర్లో ఉంటుంది, రైనీ సీజన్లో ఉంటుంది. ఓకే. సో అక్కడ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్గా కంటామినేటెడ్ ఫుడ్, ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్, కంటామినేషన్ ఆఫ్ ఫుడ్, ఈ రెండిట్లో మనకి ఇష్యూస్ ఉన్నాయి. సో మీరు ఈ మధ్యకాలంలో ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కండక్ట్ చేసిన రైడ్స్లో ఆల్మోస్ట్ ఎవ్రీ రెస్టారెంట్ ఇన్ ద సిటీ హైదరాబాద్లో ప్రాబ్లం ఉన్నట్టు గమనించారు. ఏది స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ హౌ దే వర్ మేనేజింగ్ దోస్ రెస్టారెంట్స్. మరి అలాంటి పొటెన్షియల్ ఉన్న చోట ఎనీ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, నోరో వైరస్ అనే కాదు, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ లైక్లీ పాసిబిలిటీ. సో నోరో వైరస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నోరో వైరస్ ప్రిడామినెంట్లీ నేను చెప్పిన వైరల్ సిమ్టమ్స్తో పాటు ఎక్కువగా జీర్ణాశయానికి సంబంధించి డయేరియల్ సిమ్టమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. వెరీ ఫ్రీక్వెంట్గా గ్యాస్ట్రో ఎంటరైటిస్, వామిటింగ్స్, లూజ్ మోషన్స్, ఇవి ఎక్కువగా ప్రజెంట్ అయ్యేది నోరో వైరస్. సో అగైన్ ప్రతి ఆస్పెక్ట్లో ఇఫ్ యూ మెయింటైన్ శానిటైజేషన్, నేను ఇందాక నన్ను ఫుడ్ ప్రిజర్వేషన్ అన్నాను, అలాగే మన శానిటైజేషన్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసిన దానివల్ల ఇలాంటివి మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే సార్, సో దీని సిమ్టమ్స్ ఓకే, కానీ దీని స్ప్రెడ్ ఎలా ఉంటుంది సార్? అంటే పర్సన్ టు పర్సన్లా, లేకపోతే గాలి ద్వారానా, లేకపోతే నీటి ద్వారానా? సో వాటర్, ఎందుకంటే వర్షాకాలం అన్నాను నేను, ఓకే, వాటర్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఫర్ దిస్. తర్వాత ఇప్పుడు సపోజ్ నాకే నోరో వైరస్ ఉందనుకుందాం, నేను నా శానిటైజేషన్ సరిగ్గా మేనేజ్ చేయలేదనుకోండి, నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఇఫ్ ఐ డోంట్ మెయింటైన్ హ్యాండ్ హైజీన్ వెరీ వెల్, నేను వెళ్ళి ఎక్కడో హ్యాండిల్ చేస్తాను వేరే వాటిని, మరి స్ప్రెడ్ చేస్తున్నాను. సో ఆ స్ప్రెడ్ అనేది తగ్గించుకోవడానికి మనం ఏవైతే ప్రిన్సిపల్ మెజర్స్ ఏవైతే నేర్చుకున్నామో
శానిటైజేషన్ ప్రొసీజర్లో హ్యాండ్ హైజీన్ ఒక పద్ధతిలో చేయాలి అనేది కోవిడ్లో చాలా మటుకు మనం నేర్చుకున్నాం. హౌ టు వాష్ యువర్ హ్యాండ్స్, హౌ టు శానిటైజ్ యువర్ హ్యాండ్స్, హౌ టు నాట్ స్ప్రెడ్ ఇన్ఫెక్షన్ అనేది అవి ఫాలో అయితే ఈ నోరో వైరస్ని చాలా ఈజీగా అధిగమించవచ్చు. అది ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనకు వస్తూనే ఉంటుంది. అది రాకుండా చేసుకోవడం అనేది మన బాడీలీ హ్యాబిట్స్ అనేవి మార్చుకోవాలి. ఓకే, సో ప్యాకేజింగ్ ఫుడ్ ద్వారా కూడా వస్తుందని అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్, బికాస్ ఆ ప్యాకేజింగ్ ఫుడ్ ఏంటి, ఇట్స్ అ స్టోరేజ్ ఫుడ్. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ స్టోరేజ్ ఉన్న ఫుడ్లో మనకి ఈజీగా వస్తుంది. అండ్ వెన్ దెర్ ఇస్ ఇట్లా వాటరీ కంటామినేషన్ ఉంది చూసారు, అలాంటి వాటి నుంచి చాలా ఈజీగా వస్తుంది. వాటర్ లేకుండా ఫుడ్ తయారవద్దు. ఆ వాటర్ కారణంగా చాలా ఈజీగా స్ప్రెడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఓకే సార్, సో బేసిక్గా నోరాకి ప్రివెన్షన్స్ ఏంటి మీరు ఒక్కసారి చెప్పేసారా? సో బేసిక్లీ నోరా అనే కాదు, ఎనీ వైరస్కి మనం చేయాల్సింది మన ఇమ్యూన్ సిస్టమ్ ప్రాపర్గా ఉంచుకోవడం, మన శానిటైజేషన్ ప్రాపర్గా ఉంచుకోవడం, మనం తినే ఏరియాస్ని గమనించుకోవడం, వాళ్ళ నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఈజ్ ఇట్ ఫ్రెష్ ఫుడ్ ఆర్ నాట్, ఈజ్ ఇట్ ప్యాక్డ్ ఫుడ్, దానికి ఒక ఎక్స్పైరీ ఉందా, దీనికి అథెంటికేషన్ ఉందా, సో ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు దీనికి ఏమైనా ఆథరైజేషన్ ఇచ్చారా, ఇలాంటివన్నీ మనం గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు చదువుకున్నారు, ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. సో అందరికీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఇది. సో ఆ ఇన్ఫర్మేషన్ని మనం ప్రాక్టీస్లో పెట్టాలి. ఎటువంటి ప్లేసెస్లో తినాలి, ఎటువంటి ప్లేసెస్లో తినకూడదు అనేది కూడా మనం గమనించుకోవాలి. అలా చేసుకుంటే ఈ నోరా వైరస్ని ఇదిగా అధిగమించుకోవచ్చు. సార్, నేను స్టార్టింగ్లో మిమ్మల్ని అడిగినట్టు ఇబోలా గురించి క్యూబాలో స్ప్రెడ్ అవుతుంది. సో అది మన వైపు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారు? అదే అన్నాను కదా, ఇంటర్నేషనల్ ట్రావెల్ అనేది పెరిగే కొద్దీ ఎనీ ఫార్మ్ ఆఫ్ వైరస్, మీరు ఇది జస్ట్ క్యూబాదే నేను కాదు, ప్రతి దేశం నుంచి మనకి ప్రజలు పోయి వస్తూనే ఉన్నారు. ట్రావెల్ అనేది బాగా జరుగుతుంది. సో వచ్చినప్పుడు అలాంటివి గమనించుకోవాలి. ఆ స్టాండర్డైజేషన్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. స్క్రీనింగ్, శానిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు ఏమైనా కేసులు నమోదయ్యాయి? నో, ఏ ఎబోలా వైరస్ కేసులు మనకి ఇంకా నమోదు కాలేదు. ఓకే, సో ఈ ఇబోలా అనే లక్షణాలు ఎలా ఉంటాయి సార్? అంటే అన్నిట్లాగానే సో ఆల్మోస్ట్ ఎవ్రీ వైరస్ ఈజ్ ద సేమ్. అక్కడ అవయాన్ని ఎఫెక్ట్ అయ్యే విధంగా, తర్వాత స్ట్రక్చరల్గా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందనే విధంగా ఈ మార్పులు అనేది జరుగుద్ది. ఓకే సార్, సో ఇప్పుడు వరకు నేను చెప్పిన పేర్లన్నీ చాలా పేర్లు వైరస్వి. సో ఇవన్నీ అంటే ఫ్యూచర్లో ఇంకా అంటే డేంజర్ కాబోతున్నాయా ఎలా? సో బేసిక్లీ నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు మ్యూటేషన్స్ అనేవి జరుగుతాయి, విరులెన్స్ అనేది పెరుగుతూ వస్తుంది, అడాప్టేషన్ అనేది మారుతూ వస్తుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇదివరకు మనకి హై రైజ్ బిల్డింగ్స్ లేనప్పుడు మస్కిటోస్ 3rd ఫ్లోర్కి రావు, 4th ఫ్లోర్కి రావు అనేవాళ్ళు. ఇప్పుడు హ్యాపీగా 30th ఫ్లోర్కి కూడా వస్తున్నాయి. సో దట్ ఈస్ అడాప్టేషన్. సో ఆ అడాప్టేషను ప్రతి దగ్గర వర్తిస్తుంది. సో వైరస్ కూడా ఏంటంటే ఆ మ్యూటేషన్ సివియారిటీ మారే కొద్దీ అది ఈజీగా పెనట్రేషన్ అనేది పెంచుకుంటూ వస్తుంది. దీని గురించి మనకు అవేర్నెస్ ఉండాలి. దీన్ని ఎలా అవాయిడ్ చేసుకోవాలనేది మనం ఆలోచించాలి. ఓకే సార్, సో ఈ వైరస్లన్నీ కలిసి మళ్ళీ ఒకవేళ వరల్డ్ లాక్డౌన్ అనేది ఏమైనా అవకాశం ఉందా? అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా కానీ, వరల్డ్ హెల్త్ అథారిటీ ద్వారా కానీ అడ్వైజరీ బోర్డ్ తీసుకున్నా కానీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అది పాండమిక్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. బికాస్ స్ప్రెడ్ అనేది అంటే ఎట్లయితే మనం కోవిడ్లో చూసామో అంత ఎక్కువగా ఉండదు. ఇట్స్ ఎ సెల్ఫ్ లిమిటింగ్, అంత ఎక్కువగా ఉండదు. కాబట్టి నాట్ ఎన్ ఇష్యూ అని అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం చెప్తున్నారు. కానీ నేను చెప్పినట్టు విరులెన్స్ మారే కొంది, దాంట్లో ఆ పవర్ అనేది మారే కొంది, వైరస్ తత్వం మారే కొంది, మ్యూటేషన్స్ వచ్చే కొంది అలాంటి ఛాన్సెస్ ఉండేదానికైతే ఉంది. ఓకే సార్, సో ఈ వైరస్లన్నీ కాకుండా సో బేసిక్గా అన్ని వైరస్కి ఇమ్యూన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి జనరల్గా. ఇమ్యూనిటీ మస్ట్. సో సార్, ఫైనల్గా ఒకసారి మనం చూసే ప్రేక్షకులకి ఇమ్యూన్ ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి అనేది జనరల్గా ప్రజలకు చెప్పేసేయండి. సో యూజువలీ ఇమ్యూనిటీని మెయింటైన్ చేయడం అంటే ఏదో ఒక 40 రోజులు, ఒక సంవత్సరం పాటు నేను రెజల్యూషన్ తీసుకున్నా, న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకున్నా, ఇలాంటివి కాదు. వాస్తవానికి ఇప్పుడున్న సైంటిఫిక్ ఎవిడెన్సెస్లో ఎక్కువ శాతం ఊబకాయానికి ముడిపడి ఉంది. మనము ఆ బాడీ మాస్ ఇండెక్స్ చాలా మటుకు వింటూనే ఉంటాం. ఈ బాడీ మాస్ ఇండెక్స్ ఏంటి? హైట్ వెయిట్ రేషియో. ఇది ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నామా? ఈ మెయింటెనెన్స్ హెల్దీ రేంజ్ అనేది 18 నుంచి 25. ఇది ఒక పాయింట్ అందరూ గమనించుకోవాలి. చాలా తక్కువ మంది ఆ ఫిక్సేటర్ నంబర్లో ఉన్నారు. నేను జనరల్గా నా ప్రాక్టీస్లో చూసేది కూడా అధికంగా బరువు ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సో ఊబకాయం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సమస్య. ఊబకాయానికి సంబంధించిన వ్యాధుల్లో డయాబెటీస్ అనేది నంబర్ 1.
సో డయాబెటీస్ అనేది మళ్ళీ ఇమ్యూనిటీకి డైరెక్ట్గా కనెక్షన్ అని చెప్తున్నాను. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవచ్చు అని. ఒక లైఫ్ స్టైల్ డిజీజ్ రాకుండా మెయింటైన్ చేయడం అంటే మార్నింగ్ టు ఈవినింగ్ మనం ఏం చేస్తున్నాం అనేది గమనించుకోవాలి. సో మన పూర్వీకులు నేర్పించింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేయండి అని, బ్రేక్ఫాస్ట్ టైంకి తినండి అని. ఇది ఎంతమంది పాటిస్తున్నారు? చాలా తక్కువ. అట్లీస్ట్ ఇప్పుడున్న ట్రెండింగ్లో ఏదైతే వెస్టర్న్ అడాప్టేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్స్ ఉన్నాయో ఇది లేదు. సో అక్కడే ఫస్ట్ ఫాల్ట్. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఎవరైతే సరిగ్గా తినారో వీళ్ళల్లో ఊబకాయం వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇది సైంటిఫిక్ డేటా. సో నేను ఊబకాయానికి ముడిపట్టి చెప్తున్నాను కాబట్టి ఊబకాయం రాకుండా ఫస్ట్ నివారణ చర్య అది చేయరు. తర్వాత ఎంతమంది మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం? చాలా తక్కువ. ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీగా లాంగ్ టర్మ్ లైఫ్ లాంగ్ చేసుకుంటే మంచిది. తర్వాత రాత్రులు అర్లీగా డిన్నర్ ఫినిష్ చేయడం చాలా ముఖ్యం. ఆ డిన్నర్ కూడా బహుశా రికమెండేషన్ ప్రకారం చూస్తే 8 లోపల తినేయాలి. త్వరగా నిద్రపోవాలి. నిద్ర సంపూర్ణంగా పోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రెయిన్లో జరిగే వివిధ రకాల ప్రక్రియలు చాలా ఇంపార్టెంట్గా అక్కడ ఇమ్యూన్ సిస్టమ్ మేనేజ్ చేసే హార్మోన్స్ అవన్నీ కూడా రెగ్యులేట్ అవ్వడానికి కారణం ప్రాపర్గా నిద్ర. ఈ సింపుల్ టాస్క్లు చేయడం చాలా కష్టం అయిపోయింది మోడర్న్ వరల్డ్. ఇది చేస్తే ఒకరోజు, నెల రోజు, సంవత్సరం రోజులు, లైఫ్ లాంగ్ చేస్తే హెల్తీ హ్యాబిట్స్ అనేవి మనకి బాడీలో వస్తాయి. దెన్ చాలా మటుకు ఇక్కడ ఉన్న రిక్వైర్మెంట్ ఏంటంటే పొల్యూషన్ పెరిగిపోతుంది అధికంగా. అది ఎయిర్ కావచ్చు, వాటర్ కావచ్చు, సాయిల్ కావచ్చు, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటెడ్. మరి ఇలాంటివి వెళ్తున్నప్పుడు మన బాడీలో చెక్స్ అనేవి ఇంపార్టెంట్. పర్టికులర్గా ఒక ఏజ్ తర్వాత. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చూస్తే, ఇప్పుడున్న చేంజెస్ ప్రకారం చూస్తే ఆఫ్టర్ 30 years ఆఫ్ ఏజ్ నా రికమెండేషన్ ప్రకారం ఇయర్లీ వన్స్ చెకప్ అనేది చేసుకోవాలి. ఏం జరుగుతుంది మన అవయాల్లో, బాడీలో ఏమేమి మార్పులు వస్తున్నాయి. డిస్పైట్ మెయింటైనింగ్ హెల్దీ హ్యాబిట్స్ మనకు ప్రాబ్లం వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఆ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తున్నామా? నిప్పింగ్ ఎట్ ఎర్లీ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్టేజ్ గమనించుకోవడం ఇంపార్టెంట్. అది రావాలంటే మనం టెస్ట్లు కండక్ట్ చేసుకోవాలి. సో ఇవి చేసుకుంటూ మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెలిసింది పోషకాహారాలు విలువలు లేని సబ్స్టెన్సెస్ ఎక్కువగా తీసుకుంటున్నాం, ప్రాసెస్డ్ ఫుడ్. సో వీటి కారణంగా కూడా మన బాడీలో ఎఫెక్ట్స్ ఉన్నాయి. అంటే వైటమిన్ డెఫిషియన్సీస్, ట్రేస్ ఎలిమెంట్స్ లేకపోవడం. సో ఇలాంటివి కూడా మనం గమనించుకోవాలి. ఇవన్నీ మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ ఇమ్యూనిటీ బాగుంటుంది. ఓకే సార్, ఒక పెద్ద డిసీజ్ వచ్చినప్పుడు దానికి ఇనీషియల్గా ఏదో ఒక చిన్న సిమ్టమ్ అనేది ఉంటుంది. సో కానీ కొన్ని కేసెస్లో మనం చూసుకుంటే ఒక చిన్న సిమ్టమ్ కూడా లేకుండా సడన్గా అది పెద్ద వైరస్ కానీ లేకపోతే ఇంత పెద్ద డిసీజ్ ఉందని కానీ తెలుస్తుంది ఈ జనరేషన్లో. సో ఎందుకని అలా జరుగుతుంది? అబ్సల్యూట్లీ రాంగ్ నోట్ మాది. బేసిక్లీ బాడీలో వార్నింగ్ సిమ్టమ్ అనేది కనిపిస్తుంది. దాన్ని నెగ్లెక్ట్ చేయడం ఎక్కువగా నేను చూస్తున్నాను. ప్రాక్టీస్లో గమనించేది ఈ వార్నింగ్ వస్తుంది, ఇదేం చేస్తుందిలే నన్ను అనే వ్యూ ఎక్కువగా ఉంది. మెడికల్ అటెన్షన్కి రావడం డిలే ఉంటుంది. చాలా మందిలో ఇది గమనించాను. చాలా మటుకు బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్లో చాలా ఫ్రీక్వెంట్గా నేను చూస్తున్న ప్రాబ్లం ఇదే. నెగ్లిజెన్స్ ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ ద పర్సన్ హూ ఇస్ డయాగ్నోస్డ్. వాళ్ళకి వచ్చిందా కానీ ఇదేం కాదు, ఇది ఇప్పుడే వచ్చింది, ఇది ఒకటి చెప్తా అంటారు. ఈ నోషన్ ఎక్కువ ఉంది. సో దాని మీద సీరియస్నెస్, దాని గురించి గమనించుకోవడం, దాని గురించి రిపిటేటివ్గా చెక్ చేసుకోవడం, ఇలాంటివి సెల్ఫ్గా ఆర్ ఏఐ ఇండ్యూస్డ్గా డిసైడ్ చేసుకోవడం అనేది అది తప్పుదోవకి దారితీస్తుంది. కాబట్టి దాన్ని మనం మార్చుకోవాలి. సో దాన్ని మార్చుకుంటే ఎర్లీ డిటెక్షన్ డెఫినెట్లీ హెల్ప్స్. ఓకే సార్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. సో మాకున్న చిన్న చిన్న డౌట్స్ కానీ లేకపోతే వైరస్ల గురించి కానీ మీరు సిమ్టమ్స్ కానీ ప్రివెన్షన్స్ కానీ అన్నీ చెప్పారు. మీరు చెప్పినవన్నీ జనాలకి హెల్ప్ఫుల్ అయ్యాయి, నాకు హెల్ప్ఫుల్ అయ్యాయి అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. సో ఇదనమాట రాజేష్ గారితో మన హెల్త్ గురించి కానీ లేకపోతే వైరస్ల గురించి కానీ సో ఆయన చెప్పిన విశేషాలు మనకి చాలా యూస్ఫుల్ అయ్యాయని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.